ఓం ఓం నమో నారాయణాయ నమః. పద్మపురాణంలోని ఒక చిన్న కథని ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఈ కథ విన్నటువంటి వాళ్ళకి, చూసినటువంటి వాళ్ళకి పరమ పవిత్రులై ధనధాన్య సమృద్ధితో కొలుతొగుతూ ఉంటారు. ఆ పరమాత్ముడు 18 పురాణాలు వేదవ్యాసుడు సంస్కృతంలో రాసినటువంటి దానిని తెలుగులోనికి అనువాదం చేసినటువంటి ఈ గొప్పదైనటువంటి అందులో ఒక భాగమైన 2వ పురాణం పద్మపురాణం. ఈ పురాణంలో క్షీరసాగర మథనం అన్నటువంటి ఒక అంశాన్ని ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఒకనాడు అత్రి కుమారుడైనటువంటి దుర్వాస మహర్షి భూమండలమంతా సంచరిస్తున్న సమయంలో ఆయనకి ఒక విద్యాధర స్త్రీ కనిపించింది. ఆమె చేతిలో సువాసనలు వెదజల్లుతున్న అందమైనటువంటి పూలమాల ఉంది. దాన్ని చూసి ముచ్చటపడ్డ దుర్వాసుడు తనకిమ్మని అడిగాడు. ఎంతో సంతోషంగా ఆ విద్యాధరి తన చేతిలోని మాలని ఆయనకిచ్చింది. ఆ మాలను గ్రహించిన దుర్వాసుడు ఎంతో ఆనందించి అక్కడి నుంచి బయలుదేరి దివ్యమైనటువంటి ప్రదేశాలు చూస్తూ తన సంచారాన్ని కొనసాగించాడు. అన్ని లోకాలు తిరుగుతూ దుర్వాసుడు ఒకనాడు స్వర్గానికి వచ్చాడు. దారిలో ఆయనకి ఐరావతం మీద ఊరేగుతున్నటువంటి దేవేంద్రుడు కనిపించాడు. దుర్వాసుడు వెంటనే తన తల మీద ధరించిన పూలమాలని ఐరావతం మీద కూర్చున్న ఇంద్రుని మీదకు విసిరేశాడు. ఇంద్రుడు దాన్ని అందుకొని అంతే వేగంతో తన ఐరావతం మీదకి తిరిగి విసిరాడు. ఆ మాల ఐరావత కుంభస్థలాన్ని అలంకరించి కైలాసం మీద ఉన్న గంగలాగా శోభించింది. తన మీద పడ్డ పూలమాల సువాసన ఏనుగు నాసాగ్రాలకి సోకింది. ఆ పూల వాసనకి మత్తెక్కిన ఐరావతం తన తొండంతో దాన్ని తీసి నేలకేసి కొట్టింది. అది చూసినటువంటి దుర్వాసుడికి ఆగ్రహం కలిగించింది. తానెంతో గౌరవంతో సమర్పించిన పూలహారాన్ని దేవేంద్రుడు ఏనుగు మీదకి నిర్లక్ష్యంగా విసిరేస్తాడా, వాడికి ఎంత పొగరు అని భావించాడు. వెంటనే దేవేంద్ర, నీకు మదం ప్రకోపించింది. లక్ష్మీ ప్రసాదమైన నేను ఇచ్చినటువంటి పూలమాలని ధరించకుండా నిర్లక్ష్యంగా విడిచిపెట్టావు. కనీసం ఇచ్చినటువంటి నన్ను అభినందించలేకపోయావు. నీ పాపానికి గాను నీ త్రిభువన సామ్రాజ్య సంపద నశించుగాక, నీ పాలనలో ఉన్న ముల్లోకాలు లక్ష్మీహీనమైపోవు కాక అని శపించాడు. దుర్వాసుడు శాపం విన్నాక ఒక్కసారిగా ఇంద్రుడు కళ్ళు తెరుచుకున్నాయి. తను చేసిన అపరాధం ఏమిటో అతడికి తెలిసింది. వెంటనే ఏనుగుని దిగి దుర్వాసుడి కాళ్ళ మీద పడ్డాడు. ఎంత వేడుకున్నా పరమ కోపిష్టి అయినటువంటి దుర్వాసుడు ఇంద్రుణ్ణి కనికరించలేదు. అతడి ప్రార్థన ఏమాత్రము వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక చేసేదేమి లేక ఇంద్రుడు తన అమరావతికి తిరిగి బయలుదేరాడు. దుర్వాసుడి శాపం ఫలించడం ప్రారంభించింది. దేవేంద్రుడి పాలనలో ఉన్నటువంటి అన్ని లోకాలు సంపదలు తరిగిపోయాయి. ఎక్కడ యజ్ఞయాగాలు కొనసాగడం లేదు, తపస్సు చేయడం లేదు, ధనధాన్యాలు లేవు. ఇలా ప్రపంచమంతా తేజోహీనంగా మారిపోయింది. అన్ని రకాలుగా లోకాలన్నీ అంధకారబంధురంగా మారిపోయాయి. ఇదే తగిన సమయంగా భావించాక దానవులు బలహీనులై తేజోవిహీనులుగా మారిపోయాయి. దేవతల మీద దాడి చేశారు రాక్షసులు. వారి ధాటికి తట్టుకోలేక దేవతలందరూ తమ తమ లోకాలను విడిచి పారిపోయారు. ఆ విధంగా దానవులు దాడి నుంచి తప్పించుకున్న దేవతలంతా ఒకే చోటికి చేరి ఈ కష్టాల నుంచి గట్టెక్కించగలిగేవాడు శ్రీహరినని వాళ్ళు తీర్మానించుకొని వెంటనే అందరూ కలిసి సామూహికంగా శ్రీవారిని చేరి ఆయన్ని శరణు వేడారు. దేవతల బాధలు విన్న శ్రీహరి వారిని ఓదార్చి, దేవతలారా, మీరేమీ చింతించకండి, బాధపడకండి. ముందు మీరంతా వెళ్ళి దానవులతోని సంధి చేసుకోండి. వారు కలిసి క్షీరసాగరాన్ని మథించండి. దానికోసం మంతర పర్వతాన్ని కవంగా వాసుకి
సర్పాన్ని త్రాడుగా చేసుకోండి, నేను మీకు సహాయంగా ఉంటాను. సముద్ర మదనం ద్వారా అమృతం ఆవర్తిస్తుంది, దాన్ని త్రాగడం వల్ల మీరు అమితమైనటువంటి బలశాలులుగా మారి అమరులవుతారు. ఇక వెళ్ళండి అని చెప్పాడు. వెంటనే పని ప్రారంభించండి అని చెప్పాడు శ్రీహరి మాట ప్రకారం దేవతలు దానవులతో సంధి కుదుర్చుకొని మంత్రపర్వతం, వాసుకి, సర్పం సాయంతో క్షీరసాగరం మదించడం ప్రారంభించారు. ఆ మథనంలో మొదటగా సురపూజిత అయినటువంటి కామధేనువు ఆవిర్భవించింది. దాన్ని చూసి దేవతలు దానవులు ఇద్దరు ఎంతో ఆనందించారు. దాన్ని దేవతలు గ్రహించారు, తిరిగి మథనం ప్రారంభించిన కొద్దిసేపటికి ఆ సముద్రంలో నుంచి మత్తుగొలిపే చూపులతో తోలుతున్న శరీరంతో వారుని శక్తి పుట్టింది. ఆమె ఆకారాన్ని చూసి దేవతలు తిరస్కరించి దైత్యులు ఎంతో ఆనందంతో ఆ వారుని శక్తిని స్వీకరించారు. తర్వాత పారిజాత వృక్షం ఆవిర్భవించింది. దేవతలు నందనవనంలో స్థిరంగా నిలిచింది. దాని తర్వాత ఆ 60 కోట్ల అప్సరగణాలు ఆవిర్భవించారు. పుణ్యజీవులైనటువంటి వారంతా దేవదానవులు చేత గౌరవింపబడ్డారు. వారి తర్వాత చల్లని వెన్నెలను కురిపిస్తూ చంద్రుడు ఉదయించాడు. తన తలలో శిరోభూషణంగా అలంకరించుకుంటానని శంకరుడు చంద్రుడిని గ్రహించాడు. ఆ వెంటనే భయంకరమైన జ్వాలలు వెదజల్లుతూ కాలకోట విషయం ఆవిర్భవించింది. దాన్ని చూసి దేవదానవులిద్దరూ భయపడిపోయారు. అందరి ప్రార్థన విన్నటువంటి పరమేశ్వరుడు ఆ విషయాన్ని తన కంఠంలో ధరించాడు. ఆ విషయాన్ని అందువల్లనే ఆయన నీలకంఠుడయ్యాడు. ఆయన త్రాగగా మిగిలినటువంటి గరళాన్ని అక్కడే ఉన్నటువంటి నాగులు త్రాగాయి. ఈ విధంగా క్షీరసాగర మథనం జరిగినటువంటి సందర్భంలో దేవతలకు రాక్షసులకు దొరికినటువంటి వాటిని వారు తీసుకున్నారు. ఇక అప్పటికి ఇంకా రాలేదు అమృతం. ఇక దాని తర్వాత జరిగినటువంటి విషయం ఏంటో ఇంకొక భాగంలో మనం తెలుసుకుందాం. ఈ కథను మీరు విని మీరు పుణ్య ఫలితాన్ని పొందుతారని నేను మనసారా కోరుకుంటూ, ఇది ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా దీన్ని చూసి పుణ్యాన్ని పొందుతారని, ఆ శ్రీమన్నారాయణుడు ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటూ, జయ శ్రీమన్నారాయణ అని మీరు కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను.